వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క వందలు తెలుసుకుంటున్నాను. ముందుగా మన తండ్రి అయిన దేవుడికి మనం కృతజ్ఞతలు చెల్లించుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి మనం ప్రియులారా ఈ వీడియోలో కూడా మనం రోమపత్రిక ధ్యానించుకుందాం. ప్రభు చిత్తమైతే నేను ప్రతిరోజు కూడా రోమ పత్రికలు చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. మ్యాక్సిమం వీలైన తొందరలో మనం రోమపత్రికని మనం కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే నాకున్న కొన్ని అనివార్య కారణాలు, నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల మరి ఒక్కోసారి డిలే అవ్వచ్చు. మ్యాక్సిమం నేను కూడా రోమపత్రిక తొందరగా ముగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అంటే మ్యాక్సిమం వీళ్ళు డైలీ నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యేవారు నాతో ఫాలో అయితే మీరు కూడా రోమపత్రికలో ఉన్న అద్భుత సత్యాలు మనం నేర్చుకునే ఎన్నో మర్మాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యం అడుగు పెడదాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, మీకే కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి నాయన, మీరు మాకు ఇచ్చిన గ్రంథంలో రోమపత్రిక ధ్యానించుండగా తండ్రి మీ యొక్క సహాయాన్ని దయచేయండి. వాక్యం ఉన్నట్టుగా బోధించుటగా సహాయం దయచేయండి తండ్రి. ఎన్నో మర్మాలు ఉన్నాయి తండ్రి, ఎంతో లోతైన జ్ఞానం ఉంది తండ్రి. అట్టే మేము వీక్షిస్తున్నప్పుడు మీరు మాకు ఇచ్చే పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ఆ వాక్యాన్ని స్వీకరించి మా హృదయలో కదిలిపరుచుకొని వాక్య ప్రకారం జీవించేట్టుకు మాకు సహాయం దయచేయమని, అటువంటి మనసు బుద్ధి చిత్తాన్ని మాకు దయచేయమని చెప్తున్న నాకు వింటున్న శ్రోతలు సహోదరులందరికీ మీ యొక్క కృప ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థనను యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం గత ఎపిసోడ్లో రోమపత్రిక మొదటి అధ్యాయము 1 నుంచి 7 వచనాలు నేర్చుకుని ఉన్నాం. మనకు తెలుసు. ఈ వీడియోలో మనం మొదటి అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం మనం 15 వరకు నేర్చుకుంటామండి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8 నుంచి 15 వచ్చిన వివరణ. మనం ఒకసారి ఒక్కొక్క అధ్యాయం చెప్పుకోవాలండి. ఎందుకంటే చాలా అంశాలు చర్చించాలి కాబట్టి ఒకేసారి మనం అన్ని విషయాలు చర్చించుకోలేం. కాబట్టి కొన్ని వచనాలు మనం తీసుకొని అంటే ఆ సందర్భం తగినట్టు దాన్ని వివరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామాట. రైట్, మనం ఇంకా ముందు చదువుకుందాం, వాక్య బాగా చదువుకుందామండి. మొదటి అధ్యాయము 8 చదువుకుంటే, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచుంటున్న బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను. 9, ఇప్పుడు ఎలాగైనా ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమోనని నా ప్రార్థనలు యందు ఎల్లప్పుడూ ఆయన బతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొంచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమే నేను నా ఆత్మయందు సేవించున్న దేవుడే నాకు సాక్షి. 11 మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలనని. 12 ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలని మీకు అపేక్షించుచున్నాను. 13 సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనుల ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవాలని అనేక పర్యాయములు మీ ఎదురు రానుద్దేశించి కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. 14 గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును రుణస్థుడును. 15 కాగా నా వలనేంత మట్టుకు రోమలో మీకును సువార్త ప్రకటనకు సిద్ధంగా ఉన్నానని రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8 నుంచి 15 వచనాల మాటలు ఉంటాయి. మనం వాటి గురించి ఆలోచిస్తాం. ప్రియులుగా, మనకి ఈ వచనాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత కనబడుతుంది. మొదట 8 చదువుకుందాం ఒకసారి. మొదటి జ్ఞాపకం చేసుకుంటే, మీ విశ్వాసం అంటే అర్థం ఏంటి? రోమాలో ఉన్న క్రీస్తు సంఘం ఏదైతే ఉందో వాళ్ళ విశ్వాసం అనేది సర్వలోకమున ప్రచురము చేయబడుచుండని బట్టి
అంటే వాళ్ళ విశ్వాసం వాళ్ళ మటుకు వాళ్ళ దగ్గర ఉండిపోలేదని, అది వ్యాపిస్తుంది. వాళ్ళకి విశ్వాసం అనేది నలుగురికి నాలుగు ప్రాంతం తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే అది వాళ్ళ విశ్వాసం అంత స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళకి పరిచయం అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వాళ్ళ విశ్వాసం వాళ్ళ దగ్గర ఉండిపోకుండా సర్వలోకం అంటే అది ఎస్పెషల్లీ వాళ్ళ ప్రాంతం ఉద్దేశం రాయబడితే రోమ సామ్రాజ్యం అంతటా అంతం చేసుకోవాలండి. రోమ సామ్రాజ్యం అంతటా వాళ్ళ విశ్వాసం ప్రచురం చేయబడుతుంది. వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో క్రీస్తు సంఘము అది ఎలాగా అంటే వ్యాపిస్తుంది. అలాగా వాళ్ళ గురించి వార్త అలా తెలుస్తుంది, మిగతా పట్టణాలకి మిగతా పల్లెలకి ఎలాగ వ్యాపిస్తూ ఉంది వాళ్ళకు గొప్పతనం. ఆ విధానం బట్టి అంటే వీళ్ళు మనకి ఏమర్థమవుతుందంటే రోమలో ఉన్న క్రీస్తు సంఘస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా విశ్వాసపరుల విషయం అర్థమవుతుంది. రెండవదిగా ఆ సంఘము చాలా యాక్టివ్గా ఉన్న విషయం అర్థమవుతుంది. యాక్టివ్గా ఉంది, చురుగ్గా ఉంది. మన ప్రకటన చదువుకున్నప్పుడు 2-3 అధ్యాయాల్లో సంఘాలకి లేఖ రాసినప్పుడు యేసుక్రీస్తు కొన్ని సంఘాలతో కొన్ని మాటలు అనడం జరుగుతుంది. ఉదాహరణకు 3వ అధ్యాయం చదువుకుంటే సాధ్య సంఘం ఒకటి ఉంటుంది. సాధ్య సంఘం చెప్తూ ప్రభువారు నీకు పేరు ఉంది అంతేగాని నువ్వు మృతుడు అని పదం వాడుతారు యేసుక్రీస్తు. అంటే అర్థం ఏంటి? మృతుడంటే సంఘం అది పూర్తిగా యాక్టివ్లో లేదు, సంఘం చనిపోయింది ఆత్మీయంగా అని ఉద్దేశంలో నువ్వు మృతుడు అని సంఘం ఉద్దేశిస్తే యేసుక్రీస్తు అర్థం జరుగుతుందని. అలా చదువుకుంటే ఆ 7 సంఘాల్లో ప్రకటన గ్రంథంలో లౌదీయ సంఘం కూడా ఇంచుమించు మెప్పు ఉండదు, తిట్టినట్టు ఉంటుందని. నీవు దరిద్రుడు అని కొన్ని మాటలు యేసుక్రీస్తు ప్రయోగించడం జరుగుతుంది. అంటే మనకి ఏమర్థమవుతుందంటే పేరుకి పెట్టుకున్న క్రీస్తు సంఘాలన్నీ కూడా సంఘము క్రీస్తుదే, క్రీస్తు సంఘమే. కానీ ఆ క్రీస్తు సంఘము ప్రభువులో క్రీస్తులో యాక్టివ్గా ఉందా లేదా ఆత్మీయంగా చనిపో స్థితిలో ఉందా అది మనం పరిశీలించుకోవాలని. క్రీస్తు సంఘం పెట్టుకున్నంత మాత్రాన లేకపోతే క్రీస్తు సంఘం ఎక్కువ మంది సభ్యులు ఉన్నంత మాత్రాన ఆ సంఘము దేవుడు మెచ్చుకున్న సంఘం అయితే కాదు. దేవుడు మెచ్చుకున్న సంఘం ఎప్పుడు అవుద్దంటే ఆ సంఘం చురుగ్గా ఉన్నప్పుడు, ఆ సంఘం విశ్వాసపరంగా వృద్ధి చెందినప్పుడు, ఆ సంఘం ఆత్మీయంగా సంఖ్యలో వృద్ధి చెందుతున్నప్పుడు మాత్రమే దేవుని దృష్టిలో ఆ సంఘం ఉంటుంది తప్ప ఇవే జరగనివ్వకుండా విశ్వాసం వెదజల్లకుండా ఆ సంఘం ఏదో నా మాత్రం ఉంటే మటుకు అది దేవుడు కానీ ప్రభువు కానీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే ఉండదు. అందుకు భిన్నంగా రోమిల సంఘం మటుకు అది మంచి స్థితిలో ఉందని పౌలు రాసే సమయానికి అక్కడ ఉన్న చర్చ్ సంఘం ఏదైతే ఉందో అది చాలా ఆత్మీయంగా బలంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియా మనం ఒకసారి 15 చదువుకుంటే 15 వచ్చిన మూల వచనం పెట్టుకుందాం. అంటే 15 వచనము బేస్ చేసుకుని మనం మిగతా వచనం ఆలోచించుకుని వద్దాం. ఒక లైన్ బై లైన్ రాకుండా మనం ఒకసారి 15 వచనం ఆలోచిద్దాం. కాగా నా వలనంత మట్టుకు రోమలోని మీకును సువార్త ప్రకటన సిద్ధంగా ఉన్నామని అంటాడు. ఈ మాట పౌలు గారు అంటాడు. కాబట్టి నా వలనంత మట్టుకు నాకు చేతనైనంత నాకు తోచినట్టుగా నేను మీకు రోమపట్నంలోని మీకు సువార్త ప్రకటన సిద్ధంగా ఉన్నానని పౌలు గారు చెప్పడం జరుగుతుంది. ఎందుకు సిద్ధంగా ఉన్నాను, ఎందుకు మనం కారణాలు ఒకసారి రాసుకుందాం. అంటే ఈ వచనాల్లో మొదటి అధ్యాయం 8 నుంచి 15 వచనాల్లో మనం మూలవాక్యంగా ఇది తీసుకుంటే, ఇది బేస్ చేసుకుంటే రోమాలో ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. రోమాలో సువార్త ప్రకటించడానికి గల కారణాలు అని రాసుకుని ఒక్కొక్క పాయింట్ ఆలోచిద్దాం. అంటే ముందు వచనాలు లైన్ బై లైన్ కాకుండా మనం ఆ వచనాలన్నీ కలుపుకొని ఒక పాయింట్ మీద రాసుకుంటే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ముందు ఇది మనం కంప్లీట్ చేసుకుందాం. ఇంత మనం ఏం చదువుకున్నాం, మొదట ఒకసారి చదువుకుందాం. మీ విశ్వాసము సర్వలోకం ప్రచురణ చేయబడుతున్నటువంటి బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను. మీ అందరి నిమిత్తము అంటే మీ అంత సంఘం గురించి నేను
యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నామం బట్టి, ఆయనకు అధికారం బట్టి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? నా దేవునికి, అంటే తండ్రి అనే దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అక్కడ పౌలు గారు అంటున్నారండి. ఇక్కడ పాయింట్ అర్థం చేసుకుంటే, దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులుగా ఉండాలి. అది ప్రార్థనలో లేదా స్తుతిలో భాగంగా ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే, పౌలు గారు ఇంతకుముందు ఇప్పుడు రోమ సంఘానికి రాలేదు. రోమ సంఘం ఆయనకి పెద్దగా అవగాహన లేదు, ఆ సభ్యులు పెద్ద అవగాహన లేకపోవచ్చు. మనం ఇందాక ఆలోచించాం, ఇంతకుముందు ఇప్పుడు రోమ సంఘం వెళ్ళలేదు. అయినప్పటికీ కూడా తెలియని సంఘం అయినా సరే ఆ సంఘం గురించి ప్రార్థన చేసేటట్టుగా ఆయన ప్రార్థనలో ఉన్నాయి. దీని మనమే నేర్చుకోవచ్చు. మనం ప్రతి ఒక్క సంఘం గురించి, సభ్యుల గురించి మనం కూడా ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. అందరి గురించి ప్రార్థన చేయాలి. ప్రతి సంఘం గురించి మనం ప్రార్థన చేసే వ్యక్తులు మనందరం ఉండాలి. ఇప్పుడు మనం ఇది మూలవాక్యం పెట్టుకుంటే, మనం ఒకసారి ఎందుకు రావాలనుకుంటున్నాం రోమ సంఘంలో సువార్త ప్రకటించడానికి ఎందుకు ఆయన రావాలనుకున్నాడు? ఇక్కడ ఒకసారి మనము 11 చదువుకుని పిల్లలు 11 వచనంలో మనం ఇప్పుడు లైన్ మీద చదువుకోము, అంటే ఆ మధ్య వచనాల్లో మనం కంటిన్యూ చేస్తూ మనం ఆలోచించుకుంటూ వస్తాం. 11 వచనంలో, మీరు స్థిరపడవాలని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసం చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవాలని ఆత్మ సంబంధం కృపావరం అనేది మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలని మిగుల అపేక్షించుచున్నాను అని పదం వాడతారండి. మిగుల అపేక్షించుచున్నాను అంటే ఇక్కడ ముందు ఈ పాయింట్ మనం ఆలోచించి తర్వాత మనం ఈ కాండాలే ఒక్కొక్కటి రాసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ఇక్కడ ఏంటంటే, మీరు స్థిరపడాలనే పదం ఉంది, ఆదరణ పొందవాలనే పదం ఉంది, మీరు మేము ఆత్మ సంబంధ కృపవారం మీకు ఇచ్చుటకు అని పదం ఉంది. చూడండి, మీరు స్థిరపడాలి, రెండోదిగా ఆదరణ పొందుకోవాలి ఇరువురు, మూడోదిగా కృపవరం నేను మీకు దయచేయాలి అని ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలని మీరు అపేక్షించున్న పదం వాడతాడు. అపేక్షించిన అర్థం ఏంటంటే ఆశతో చూడటము, వేచి ఉండడం అర్థం వస్తుందని. ఇప్పుడు ఈ వచనానికి రిలేటెడ్గా మనం 15 అధ్యాయము 23 వచనం ఆలోచిస్తే, రోమపత్రిక 15:23 ఆలోచిస్తే దీని రిలేటెడ్గా అక్కడ మరొక మాట రాయబడి ఉంది. అది కూడా మనం ఆలోచిద్దాం. రోమపత్రిక 15:23 చదువుకున్నప్పుడు, ఇప్పుడైతే ఈ ప్రదేశములలో అనేక సంవత్సరాల నుండి మీ ఎదుగు రావాలని మిగుల అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూచిన పదం ఉంటుందని 23 చదువుకుంటే, ఇప్పుడైతే ఈ ప్రదేశం నేను ఇంకా సంచరింపవలసిన భాగము లేదు కనుక అనే పదం ఉంటుందని. వాస్తవానికి రోమపట్నం అనేది ఇప్పుడు పౌలు గారు తిరిగింది ఒక చోటు కాదు కదా. ఆయన ఇంచుమించు నలుదేశాల ఇంచుమించు గ్రీసు, యూరోప్ మొత్తం అంతా తిరిగాడు ఆయన. అన్ని ఖండాలు టచ్ చేస్తాడు ఆయన. మరి ఆ వ్యవధిలో, ఆ మధ్యలో రోమపట్నంకి ఎందుకు వెళ్ళలేదు ఆ టైంలో? ఈ పాయింట్ అర్థం ఇప్పుడు రోమపట్నాన్ని నేను వెళ్ళనే కూడా అపేక్షిస్తున్నాడు, కోరుకుంటున్నాడని మొదటి అధ్యాయం చదువుకున్నాం. కానీ ఆయనకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు చాలాసార్లు దగ్గర దాకా వెళ్ళాడు రోమపట్నం. ఇప్పుడు మాసిదోనికి వెళ్ళినప్పుడు మాసిదోనియా రోమపట్నం నుంచి పక్కన పెద్ద దూరం కాదు డిస్టెన్స్. అయినప్పుడు కూడా ఆయన రోమపట్నంకి వెళ్ళలేదు. ఎందుకంటే బహుశా ఆయన ఎందుకు రాలేదు అని ఆలోచించగలిగితే ఆయన ఒక పని ఒత్తిడి అయ్యి ఉండొచ్చండి. పని ఒత్తిడి వల్ల, అంటే ఆయన చెప్పింది, ఆయన ఎన్నో సంఘాలు స్థాపించారు పౌలు గారు. ఆయన పుట్టింది సువార్త ప్రకటించడానికే. దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్న మనం చాలాసార్లు వచ్చిన చదువుకున్నాం. అన్ని జనుల సువార్త నిమిత్తము ప్రత్యేకంగా ఎన్నుకున్న వ్యక్తి ఎవరంటే పౌలు గారు. ఇదే మాటని మరొకసారి ప్రస్తావిస్తూ ఇప్పుడు మొదటి అధ్యాయం 13 చదువుకుంటే, మొదటి 13 వచ్చి కిందకు వస్తాం, మన తాత ఇవన్నీ చర్చిస్తాం. కిందకు వస్తే కానీ కింద వచ్చినాము 13 అధ్యాయం కింద వచ్చినాము. కానీ ఇది వరకు ఆటంకపరచబడితేని ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటాడు. ఆటంకపరచబడితే అర్థం పెట్టి మీ మీద రావాలనుకున్నాను కానీ నాకు చిన్న ఇబ్బంది కలిగింది అంటాడు పౌలు గారు. ఏంటి ఇబ్బంది అంటే అది మరి ఇంకే ఇబ్బంది ఇప్పుడు దానికి రిలేటెడ్ మళ్ళీ 15 అధ్యాయము 19-22 చదువుకుంటే, 15 అధ్యాయం 19-22 చదువుకుంటే ఆ వచనాల్లో అక్కడ ఏముంటుందంటే,
ఉదాహరణకి 15 అధ్యాయము 20 నుంచి చదువుకుంటే, నేనైతే మరి ఒకరిని పునాదిని కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చి సమాచారానికి తెలియబడలేదో వారి చూతులని విన్నవాడు గ్రహించరని రాయబడిన ప్రకారము క్రీస్తు నామం మెరుగైన చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశ గలవాడని ఉండి అలాగన ప్రకటించిందని అంటాడు. చెప్తాను పిల్లరా, పౌలు గారి జీవితం అంతా కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు దర్శనం ద్వారా కలిగి దమస్కు మార్గంలో ఎప్పుడైతే బాప్తిస్మం ముందు ప్రభు పరిచయం అడుగు పెట్టాడు, అప్పటి నుంచి పౌలుకి రెస్ట్లెస్గా జీవించాడు. ఆయన జీవితం మొత్తం ప్రభుకు దారిపోసాడు, త్యాగం చేశాడు. ఎప్పుడు సువార్త 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 సువార్త. ఆయన జీవితం మొత్తం ఒక మాటలో చెప్పగలిగితే సువార్త, శ్రమలు, అంతే. సువార్త ప్రకటించడం, శ్రమలు పడడం, అదేనండి ఆయన జీవితం మొత్తం, ఇంకేం లేదండి. ఆయన చేసింది ఒక చోట పరిచయం కాదు, కానీ మొత్తం సర్వలోకమున ప్రతి చోట తిరిగాడు ఆయన. ఇక్కడ అదే మాట ఏమంటాడంటే, క్రీస్తు నామం మెరుగైన చోట్లను సువార్త ప్రకటింపవాలని మిక్కిలి ఆశ గలవాడని ఉండి ఇలా ప్రకటించింది అనిన తర్వాత వస్తున్నాం 22 ఏమంటాడు, ఈ హేతువు చేత, అంటే ఈ కారణం చేత. ఏంట కారణం అది? ఏం కారణం అంటే, దేవుడు అప్పగించిన పని ఒత్తిడి వలన మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యం ఆటంకం కలిగిన అంటాడు. అంటే నాకు అవ్వలేదు, వీలు కలలేదు, దాని విధానం బట్టే నాకు అనేక పర్యం ఆటంకం కలిగిన ఇక్కడ అంటాడు. ఇంతకు ముందు వచ్చిన ఏం చదువుకున్న మొదటి అధ్యాయంలో అక్కడ ఇదివరకు ఆటంకపరచబడితే అన్నాడు. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, అంటే మీకు తెలియాల్సిన అవసరం లేదు అన్నాడు. ఏట ఆటంకం అంటే కింద చివరి అధ్యాయంలోనే మనకు తెలిసిపోద్ది. ఏంటి అది ప్రత్యేకం అంటే ఆయనకి ఇష్టం లేక కాదు, లేకపోతే ఆసక్తి లేక కాదు, కానీ ఆయనకున్న పనిభారం ఒత్తిడి వల్ల, సువార్త పనిభారం ఒత్తిడి వల్ల రాలేకపోయినని అక్కడ చివరి అధ్యాయంలో స్పష్టం చేస్తాడు. అంటే మనం ఒక వచనం చదువుకున్నప్పుడు అలాగే మనం అన్ని లింకప్ లింకప్కి ఏ వచనం అయితే ఉంటుందో అవన్నీ కూడా ఒక దగ్గర తీసుకొని చదువుకొని మనకు క్లారిటీ వచ్చేస్తుంది. బైబిల్ చదివే విధానం అలాగ ఉంటుందండి ఎప్పుడైనా సరే. ఇక్కడ మనం ప్రియులారా మరొక మాట కూడా చదువుకుంటే 10వ వచనంలో, మొదటి 10వ వచనంలో ఏముంటుందంటే అక్కడ, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమోనని నా ప్రార్థన లేందు ఎల్లప్పుడూ ఆయనకు బతిమాలు కొరుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకుంటున్నాను అంటాడు. నిజంగా ఎంత చక్కటి మాట అంటే ఈ వచనము. ఇప్పుడు ఎలాగైనానో అంటే ఇప్పుడు పౌలు గారు రాస్తున్న సమయానికి, రామపత్రి రాస్తున్న సమయానికి ఆటంకం లేకుండా మీ యొద్దకు రావడానికి, ఇప్పుడు ఎలాగైనా సరే ఇంకా మనకి ఇంకా ఆటంకం, మనకి ఇంకా అడ్డు లేదు మీద రావడానికి, మీ యొద్దకు రావడానికి దేవుని చిత్తం వలన ఇప్పుడైనా దేవుడు నాకు సహకరిస్తాడేమో, దేవుడు ఒప్పుకుంటాడేమో, దేవుడు నాకు వీలు కలిగిస్తాడేమో, దేవుని చిత్తము చొప్పున, దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో. నిజంగా ఎంత చక్కటి మాట అంటే, పౌలు గారు తన సర్వస్వం కూడా దేవుడికి అప్పచెప్పారండి. ఎంతలా అంటే దేవుని చిత్తం బట్టి, దేవుని ఇష్టం బట్టి. యాకోబు మాట ఉంటుందండి, మనం ఏ చేసినా సరే దేవుని చిత్తం బట్టి జరుగుతుంది, దేవుని చిత్తం తల చేస్తాం అలా చెప్పుకోలేటండి. మన సొంతంగా ఇప్పుడు మన సొంత మాట ఎప్పుడు ఆడకూడదట. దేవుని చిత్తం బట్టి ఉంటే జరుగుతుంది, దేవుని చిత్తం బట్టి ఉంటే మనం రేపు అటు వెళ్తాం, దేవుని చిత్తం ఉంటే మనం పలానా ప్రదేశానికి వెళ్తాం. అలాగా మన జీవితంలో దేవుని చిత్తం పట్టిన పదము అది మన నాలుకలో అలా నానుతో ఉండాలన్నమాట. పౌలు గారు తన ఇష్టాలు, తన కోరికలన్నీ కూడా దేవుని వైపు పెట్టారండి. ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భం కూడా దేవుని చిత్తం ఆధారపడతాడు పౌలు గారు. ఇక్కడ తన ఇష్టాన్ని చెప్పుకునే బదులు ఏమో దేవుని చిత్తం ఎలాగుందో, తనకు రామవాసంగా రావడం ఇష్టమే, కానీ ఆ విషయం దేవుని చిత్తం ఎలాగుందో అక్కడ కూడా దేవుడి ఇష్టాన్ని బట్టి నడుచుకుంటున్నాడు పౌలు గారు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమోనని నా ప్రార్థనలు యందు ఎల్లప్పుడూ ఆయనకు బతిమాలు కొనిచ్చు. మన తండ్రి దేవునికి ప్రార్థన చేయాలి, క్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో ఏముండాలంటే ప్రార్థనలో బతిమాలకొని ఉండాలట. ఇందా మనం చదువుకున్నాం 8వ వచనంలో నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను పదం వాడు. ప్రార్థనలో
కృతజ్ఞతలో ఉండాలి, దేవునికి స్తుతులు చెల్లించాలి. ప్రార్థనలో బతిమాలుకోవాలి. నా ప్రార్థనలు ఎల్లప్పుడూ ఆయన బతిమాలు కొంచెం ఆయన అంటే తండ్రికి బతిమాలుకుంటున్నాడు పౌలు గారు. నాయనా తండ్రి, ఆకాశం తండ్రి, రామపట్నంకి వెళ్ళే అవకాశం నాకు ఇవ్వండి, సంఘాన్ని చూసిన భాగ్యం నాకు ఇవ్వండి, సంఘంతో కలిసి పరిచయం చేసిన నాకు అవకాశం నాకు దయచేయండి. ఎప్పుడు ఎల్లప్పుడు ప్రార్థన చేసుకో, ఎల్లప్పుడూ ప్రార్థన మాట్లాడు, ఎల్లప్పుడూ, ఒకసారి కాదని ఎల్లప్పుడూ. సాధారణంగా మన ప్రాంతం ఎలా ఉంటే ఒక ప్రార్థన చేసిన తర్వాత మనకి పని అవ్వకపోతే మనం వెంటనే డీలా పడిపోతాం. దేవుడికి ఇష్టం లేదేమో అని మనం వెంటనే డీలా పడిపోయి మనం అక్కడ వదిలేస్తాం. కానీ ఇక్కడ ఒక పాయింట్ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనకి ఏదైతే కావాల్సిందో ఉందో, మనకి ఏదైతే అవసరమైతే ఉందో మన దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడికి మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదండి. జరిగేటంత వరకు కూడా మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలటండి. ఆ పని జరిగినా జరపని మన పని ఏంటంటే దేవుడికి అప్లికేషన్ పెడుతూ ఉండాలి ప్రార్థన ద్వారా. అది మన డ్యూటీ. దేవుడు అంగీకరిస్తాడు, అది వేరే విషయం. కానీ మన డ్యూటీ ఏంటంటే మనకి విషయం ఏం నేర్చుకోవచ్చు, ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అంగీకరించుకొని మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రార్థనలో గడుగుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. తర్వాత ఇక్కడ మనం 15 వెళ్ళిపోతే, నా వాళ్ళంత మట్టుకు రోమను మీకు సువార్త ప్రకటించ సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అంటే రోమ పట్టణానికి వెళ్ళడానికి ఆతృత కలిగి ఉన్నాడు. ఎవరంటే పౌలు గారు. ఎందుకు ఆతృత కలిగి ఉన్నాడో మనం కొన్ని పాయింట్లు మనం ఆలోచించుకుంటూ వద్దాం. ఎంతమాట రాసుకున్నాం. రోమాలో సువార్త ప్రకటించడానికి రోమ వెళ్ళడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు పౌలు గారు. ఎందుకు కొన్ని పాయింట్లు ఆలోచించగలిగితే, మొదటగా ఎంత మనం చదువుకున్న మాట, సర్వలోకమున రోమ సామ్రాజ్యము విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుచుండు బట్టి పౌలు అభిమానించే విశ్వాసం బట్టి అర్థం చేసుకోవచ్చు. పౌలు అభిమానించే విశ్వాసం బట్టి. ఎందుకు ఆసక్తి చూపించాడు పౌలు గారు? నిజంగా ఆయన ఎక్కడ విన్నాడేమో, రోమలో సంఘం ఉందండి, ఆ సంఘం ఎంత ఆత్మీయంగా ఉందో, ఎంతమంది రక్షణ ఉందో, ఎంతమంది మారుతున్నారో, ఎంతమంది అనుభవంలో సంఘాలు కాలుస్తున్నారో మాట వినొచ్చు పౌలు మరొక వ్యక్తి ద్వారా. వాస్తవం పిల్లలు ఒక మాట ఆలోచిస్తే, రోమలో సంఘం, ఎస్పెషల్లీ రోమ అంటే పెద్ద పట్టణం, రోమిల సామ్రాజ్యం, రోమియో రాజధాని కదండి. ఇంచుమించు 11 లక్షల జనాలు ఉన్న పట్టణం అట రోమపట్నం అనేది. అప్పుడు రోమన్స్ వారు వాళ్ళు మనకు తెలుసు చక్రవర్తి ఆరాధన అప్పుడు లైట్ స్టార్ట్ అవుతుంది. నీరో సమయం ఇంకా ఎక్కువ అయిపోద్ది, డొమిషన్ చక్రవర్తి కాలంలో ఇంకా ఎక్కువ అయిపోద్ది, రోమ చక్రవర్తి ఆ కాలంలో శ్రమలు కూడా ఇంకా ఎక్కువ అయిపోతాయండి. వాళ్ళు విగ్రహార్థకులు, రోమ ప్రజలు అన్ని వాళ్ళు కూడా. అటువంటి ఆ పట్టణంలో ఒక సంఘం వెలిసింది. ఆ సంఘము మరి ఇన్ని పరిస్థితులు తట్టుకుని ఉందో. మన ఇప్పుడు రోమ మొదటి అధ్యాయం చదువుకున్నప్పుడు, మొదటి అధ్యాయంలో మనం కిందకు వచ్చినప్పుడు 26 వచనము తర్వాత అక్కడ కొన్ని లక్షణాలు, కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటాయండి. 24, 20 చదువుకుంటే మన తర్వాత చదువుకుంటాం, 24, 20, 26 చదువుకుంటే దాంట్లో కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటాయి. విగ్రహార్థన, హోమోసెక్సువాలిటీ, ఇవన్నీ కూడా రోమపట్నంలో ఉండే ఒకప్పుడు. అంటే రోమపట్నం భౌతికంగా అంత అభివృద్ధి చెందింది, కానీ పాపంలో కూడా అంత విధంగా అభివృద్ధి చెందిందండి. పాపంలో కూడా ఒక హై రేంజ్లో ఉంటుందండి రోమపట్నం. అయితే అన్ని పాపకర పరిస్థితుల మధ్య కూడా రోమ సంఘం అన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా తమ విశ్వాసం నిలబెట్టుకుంటూ పరిశుద్ధను కొనసాగిస్తూ ఉన్న విధానం బట్టి పౌలు గారు చాలా ఆసక్తి కలిగింది. అందును బట్టి పౌలు వాళ్ళ విశ్వాసం అభిమానించాడు కాబట్టి వాళ్ళ విశ్వాసం ప్రశ్న చేయబడుతుంది, తెలుస్తుంది 4 విధాలు. కాబట్టి
సంఘం మరి బహుశా చిన్నదే ఉండొచ్చేమో, లేదా ఒక ఇంట్లో కూడుకుని ఉండొచ్చేమో, కానీ సంఘం అంటూ చాలా బలంగా ఉందని ఆ విధాన్ని బట్టి పౌలు గారికి ఆసక్తి కలిగి అక్కడికి సువార్త చెప్పే ఆలోచన కలిగి ఉన్నాడు. రెండోదిగా పౌలు అందించగల స్థిరత్వాన్ని బట్టి పౌలు అందించగల స్థిరత్వాన్ని బట్టి ఒకసారి మనం 11 చదువుకున్నప్పుడు మీరు స్థిరపడవాలని పదం వాడారండి. స్థిరపడడం అంటే అర్థం ఏంటి? స్థిరపడడం అంటే అర్థం ఏంటంటే గ్రీకు మూల భాషలో పదానికి మామూలు అర్థం అతికించుట, లేకపోతే ఒక దగ్గర స్ట్రాంగ్గా నిలబెట్టుట, అంటే మన కదలకుండా నిలబెట్టడానికి స్థిరపడడం అర్థం వస్తుంది. ఇది దీనిగా వర్తిస్తుంటే అర్థం ఏంటంటే రామసంఘ విశ్వాసంలో బలంగా ఉన్నారు, ఇంకా బలంగా తయారు చేయడానికి. మీకు అంతమంది పిల్లారా, విశ్వాసాన్ని ఆల్రెడీ విశ్వాసపరులు సంఘం ఇంకా బలంగా స్ట్రాంగ్గా ట్రై చేయడానికి ఒక పునాదిలాగా, అంటే పౌలు తనలాగా సంఘాన్ని బలపరచడానికి. పౌలు గొప్ప విశ్వాసవీడు కదా. పౌలు నన్ను పోలు నడుచుకుని అంటాడు, నేను క్రీస్తు పోలు నడుచుకుంటాను, మీరు నన్ను పోలు నడుచుకుని అంటారు పౌలు గారు. పౌలు ఎంత విశ్వాసపరుడో అంత స్ట్రాంగ్గా తయారు చేయడానికి, స్థిరపడడం అర్థం అంటే అంత స్ట్రాంగ్గా ఉండడానికి అని అర్థం వస్తుంది. అనగా మీకును నాకు గల విశ్వాసం చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఆదరణ పొందవాలని. ప్రియగా ఒక వ్యక్తి, ఒక సభ్యుడు ఒక సంఘానికి కనెక్ట్ అయితే, నిజమైన క్రీస్తు సంఘం కనెక్ట్ అయితే, క్రీస్తు సంఘ సభ్యుల మధ్యన ఆ సభ్యుడి మధ్యన వాళ్ళ కమ్యూనికేషన్ ఎంత బలంగా ఉంటుందంటే, ఆదరణ ఎంత ఆత్మీయంగా ఉంటుందంటే ప్రపంచంలో మరి ఇంకే బంధం కూడా అంత బంధంలో అనిపించదండి. ఆ సావాసం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను అనిపిస్తాను సంఘంతో. సాధారణంగా వింటున్న సోదరులు కూడా మనకు సంఘంతో ఒక అటాచ్మెంట్ ఉంటుందండి. సంఘంతో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు దేవుని విషయాల పట్ల మనకి ఎంతో ఒక ఆత్మీయంగా ఆనందం ఉంటుందండి. ఆదరణ కలిగించుకోవడానికి. పౌలు గారు ఎవరో వాళ్ళు తెలియపోవచ్చు, కానీ ఆయన వచ్చి మాటలు చెప్తుంటే ఏముంటుందండి, ఆయన వచ్చి మెచ్చుకుంటూ సంఘానికి, అబ్బా మీరు చాలా గొప్ప వాళ్ళు, ఎంత బాగా పరిచర్య చేస్తున్నారు, ప్రభు పరిచర్య అని మెచ్చుకుంటూ వాళ్ళకు ఉంటే అప్పుడు ఏముంటుందండి విశ్వాసం. ఇంకా పౌలు గారు వచ్చి స్వయంగా అపోస్తలుడండి. పౌలు అంటే మామూలు వ్యక్తి కాదండి. పౌలు అంటే అపోస్తలుడు, యేసు శిష్యుడు. పౌలు అనకూడదు ఆ మాట డైరెక్ట్గా. పౌలు వచ్చినట్టు యేసుక్రీస్తు వచ్చినట్టే. అటువంటి వ్యక్తి సంఘానికి వచ్చి ఇంకా విశ్వాసం మీరు చాలా అద్భుతంగా చేస్తారు, వాళ్ళు మెచ్చుకుంటే అది ఎంత మెప్పండి. అది అలా అన్నప్పుడు ఇంకా విశ్వాసం ఇంకా హెచ్చైపోద్దండి. ఇంకా ఈ విశ్వాసం ఒకప్పుడు ఇంకా విశ్వాసపడులే, ఈయన వచ్చి ఇంకా వాళ్ళకి ఇంకా సహాయం చేస్తే అప్పుడు ఈ విశ్వాసం ఇంకెంత రెట్టింపు అయిపోద్దండి. ఎంతలో రెట్టింపు అయిపోద్ది అంటే ఇంచుమించు శ్రమలు హింసలు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయనంత విశ్వాసం వెళ్ళిపోతారండి. ఇక్కడ పదం వాడతాడు ఏంటంటే, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలని మీకు అపేక్షించున్నాను. ఆత్మ సంబంధ కృపావరము, ఆత్మవరము చదువుకుంటాం 1 కొరింథీ పత్రికలో 12 అధ్యాయంలో ఉంటుంది. ఆత్మవరాల గురించి, కృపావరాల గురించి మనం చదువుకుంటాం. కృపావరాలు, ఆత్మవరాలు అవి అద్భుతమైన వరాలు. సంఘం బాల్యదశలో ఉండేవి. తర్వాత 12 అధ్యాయము 1 కొరింథీ పత్రిక 12 అధ్యాయము 4 చదువుకుంటే కృపవరం 4 విధంగా ఉన్నవి అని పదం ఉంటుంది కదా. ఆ కృపవరాలు ఏంటో మనం 7 అధ్యాయంలో ఉంటుందండి. ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచవరము, అద్భుతాలు శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానా భాషలు,
మరి ఒక భాష చెప్పు శక్తి, ఇవన్నీ కూడా అద్భుత కృపవరాలు. ఒక 9 అంటే ఇంచుమించు 9 అంటే అనుకుంటా 9. మనకు తెలుసు కృపవరాలు అనేవి అద్భుత 2 రకాలుగా ఉంటే అది అద్భుతమైన కృపవరాలు లేదా అద్భుతం కాని కృపవరాలు. అద్భుతమైనవి సంఘం బాల్య దశలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడేవి. ఆ శక్తి అనుగ్రహించే శక్తి ఎవరికి ఉండేది? అపోస్తలులకు ఉండేది. ఉదాహరణకి అపోస్తలు 12 శిష్యులతో పాటు పౌలు గారు కూడా ఈ శక్తి ఉండేదని. అంటే ఎవరికైనా వాళ్ళ తల మీద చేతుల నుంచి ప్రార్థన చేయగానే మనం చదువుకుంటాం అపోస్తలుల పరిశుద్ధాత్మ దిగగానే పరిశుద్ధాత్ముడు దిగిను వాలెను పరిశుద్ధాత్మ వచ్చిన పదం ఉంటుంది కదా, అతను పరిశుద్ధాత్మ పదం పరిశుద్ధాత్మ వరమని అర్థం చేసుకోవాలి. బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధ వరం పొందుతాం, అది వేరు. ఈ కాంటెక్స్ట్లో పరిశుద్ధాత్మ వరము, ఆత్మవరము లేదా కృపవరము ఇలా 3 రకాలు పిలుచుకుంటే ఈ వరం దేనికి ఉద్దేశించి అది అద్భుతంగా వచ్చే వరం. వాళ్ళ చేతుల నుంచి ప్రార్థన చేస్తే అపోస్తలులు ఒక సభ్యుడి మీద వెంటనే ఆ వ్యక్తికి భాషలు మాట్లాడే స్వరం ఒక శక్తి వస్తుంది, లేకపోతే స్వస్థపరచు శక్తి వస్తుంది, లేకపోతే ప్రవచనం చెప్పే శక్తి వస్తుంది, జ్ఞాన వాక్యము మన బైబిల్ చూడకుండా వాక్యం స్వతహాగా చెప్పే శక్తి వస్తుంది. ఈ విధంగా వాళ్ళకి ఇంకేమైనా ఇక్కడ మనం చదువుకున్న సందర్భం బట్టి 12వ వచనంలో 11వ వచనంలో ఆత్మ సంబంధ కృపను ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలని పదం. అంటే పౌలుగా చాలా ఇంప్రెస్ అయింది, మీకు ఏదో ఒక కృపవరం ఇవ్వాలి, ఏదో ఒకటి ఇంకా బలపరిచేది, మీ విశ్వాసం బలపరిచేది. బహుశా వీళ్ళందరూ ఏదో ఒక పొంది ఉన్నారు. మనం చదువుకున్నట్టు ఇంతకుముందు యెరూషలేములో వాళ్ళు ముందర యూదులకు వెళ్ళినప్పుడు పెంతెకొస్తు నాడు వాళ్ళు క్రైస్తవులు అయ్యి వాక్యం విని రోమ పంటకు వచ్చారు కదండి, అప్పుడే వాళ్ళు అపోస్తలులు ఏదో పొంది ఉంటారు ఆ కృప. అది కాకుండా మరొకటి ఇవ్వాలని ఈయన చెప్తున్నారండి. ఇంకా మీకు బహుశా వీళ్ళకి స్వస్థపరచు వరం ఉందనుకోండి, ఇంకా మరొకటి ఇవ్వాలి కృపవరం, లేకపోతే మరొక వరం ఇంకేమైనా, లేదా బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యము, ఇలాగా, లేకపోతే విశ్వాసం వాళ్ళు ఇంకా బలపరిచేది, ఇలాగ రకరకాల కృపవరాలు ఉన్నాయి కదా. ఇంకోటి ఇవ్వాలని ఆశపడుతున్నా అక్కడ చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఏమవుద్ది? స్థిరపడతారండి. మరి ఇంకా వాళ్ళ కథలు రాని వాళ్ళ విశ్వాసం ఇంకా స్ట్రాంగ్ అయిపోద్ది. ఇంకా ఎవడు ఎన్ని వచ్చినా సరే, సాతాను వచ్చినా సరే కథలు రాని, ఇంక ఈవెన్ ప్రాణాలు పోయినా సరే ఆ విశ్వాసం నిలబడిపోతాడు. ఇది అపోస్తలులు పౌలు గారు శిష్యులు వాళ్ళందరూ ఎలాగైతే హతసాక్షులు అయిపోయారో స్థిరత్వంగా ఉన్న విశ్వాసం పట్ల అంత స్ట్రాంగ్ అయిపోతారు. 3వ పాయింట్, అవసరమైన సహవాసమును పౌలుకు కావలసినందున సహవాసం కావలసినందున పిల్లలు నిజంగా ఒక సువార్థికుడికి, ఒక బోధకుడికి, ఉపదేశుడికి నిజమైన ఆదరణ ఎక్కడ లభిస్తుంది అంటే సొంత బంధువుల నుంచి కాదు, కుటుంబ సభ్యుల నుంచి కాదు, కానీ సంఘం నుంచి ఆదరణ వస్తుంది. సంఘం నుంచి ఆ వ్యక్తికి సావాసం కలుగుతుంది. పౌలుగా సావాసం కోరుకుంటున్నాడు. ఎందుకంటే పౌలు గారు శ్రమలో యేసుక్రీస్తు వారి తర్వాత అంతగా అన్ని శ్రమలు అనుభవించింది పౌలు గారు అన్నాడు. యేసుక్రీస్తు అనుభవించిన శ్రమలు చాలా కష్టమైన, అది చాలా ఘోర శ్రమలు. ఇంచుమించు ఆ రీతిలో కూడా పౌలు గారి శ్రమలు ఉంటాయని. ఒకసారి చచ్చిపోలేదు కానీ అడుగడుగున ఎన్నో శ్రమలు, ఎన్నో దెబ్బలు తింటాడు. అయినప్పుడు కూడా మానసిక ఎంత కుంగిపోయి ఉంటాడు. ఆ టైంలో ఏం కావాలి? ఆదరణ కావాలి, సావాసం కావాలి. పౌలు అది కోరుకున్నాడు. మనందరం మానవులు కదండి. మనిషిగా మనకేముంటుందంటే మనం అత్యధిక బాధలో కష్టంలో మనం ఒక ఆదరణ కోరుకుంటామంట. పౌలు కూడా అటువంటి ఆదరణ కోరుకున్నాడండి, సావాసం కోరుకున్నాడు. అందరి బట్టి రోమ పంటకు వెళ్ళాలనుకున్నాడు. మనం ఎంత ఆలోచించాం? సంఘస్థంతో మనం మాట్లాడుకుంటే కష్ట సుఖాలు మనకు ఒక ఆదరణ లభిస్తూ ఉంటుందని. ఈ మాట పౌలు గారు కూడా అంటారు ఇక్కడ. ఇది మనం సొంత మాట ఏం కాదు. ఒకసారి మనము 15 వెళ్ళిపోతాం పిల్లలు.
15 అధ్యాయంకి వెళ్ళిపోతాం, 32లోకి వెళ్ళిపోదాం. రోమపత్రిక 15:32 వెళ్తే అక్కడ ఆ మాట ఆయన అన్నాడు స్వయంగా. రోమపత్రిక 15:32 చదువుకుంటే, సహోదరులారా, నేను యోధుల నుండి అవిధేయుల చేతులు తప్పించబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి చూసారా, ప్రతి సందర్భంలో దేవుని చిత్తం పదం వాడతారండి. మనం ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి మనం అలవాటు చేసుకుందాం. దేవుని చిత్తం బట్టి మనం వెళ్తాం, దేవుని చిత్తం బట్టి జరిగిస్తాం, దేవుని చిత్తం బట్టి మనం అలా చేద్దాం అని ఆ మాట మనం ఇప్పుడు అంటూ ఉందాం. సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లునో పదం వాడతారండి. మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు అంటే విశ్రాంతి అంటే అర్థం ఏంటి? రెస్ట్ తీసుకోవడం కాదు, కానీ రెస్ట్ అని కాదండి. అంటే ఎంతలో బాగా కలిసిపోయినా ఆయనతో వాళ్ళతో రెస్ట్ తీసుకోవడం అర్థం కాదు. అదొక ఆదరణ, సహవాసం ద్వారా కూడా మనుషులు, ఎస్పెషల్లీ భక్తులు మరింకంత స్ట్రాంగ్గా అవుతారండి. సహవాసం చాలా ముఖ్యమండి. క్రైస్తవుడికి ప్రార్థన ముఖ్యం, క్రైస్తవుడికి వాక్యం ముఖ్యం, క్రైస్తవుడికి సహవాసం ముఖ్యం. అపోస్తలుల 2 చదువుకున్నప్పుడు వీళ్ళు రొట్టె చుట్టూ ఎందునో ప్రార్థన సహవాసం ముందు ఎడతెక్క ఉంటారు పదం వాడతారు. కొత్తగా చేరిన క్రైస్తవులు ఉద్దేశించి క్రైస్తవ జీవితంలో సహవాసం కూడా చాలా ఇంపార్టెంట్. విశ్రాంతి పొందడానికి అర్థం ఏంటంటే వాళ్ళతో కలిసి ఇంకా చెప్తా కదంటే మనం ఇన్ని బాధలు అనుభవించినప్పుడు పౌలు ఆయన ఉద్దేశం మనం ఆలోచించుకుంటే, ఆయన వ్యక్తిత్వం ఆలోచించుకుంటే ఎన్నో బాధలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో కోట దెబ్బలు, చావు దాకా వెళ్ళి వచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తికి సంఘం ద్వారా కలిసినప్పుడు సంఘం ఏమంటుంది? అయ్యో నాయన ఎంత బాధలు పడుతున్నావే, దేవుడు మనకి ఆశీర్దిస్తాడులేండి, దేవుడు మనకి పర్లోకం దయచేస్తాడులేండి, వీడు ఆదరణ మాట కలిగితే ఆ వ్యక్తి ఏమవుతారండి? పౌలైనా గారు ఇంకా ఒక ఆదరణ లభిస్తుంది, ఒక విశ్రాంతి లభిస్తుంది ఆ విధానం బట్టి. తర్వాత 4వ మాట ఏమనుకున్నట్టే, పౌలు ఫలము కోరినందున ఫలము రోమీయులకు 1:13 చదువుకుంటే, సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జిల్లాల ఫలము పొందినట్లు మీరు కూడా ఫలమైన పొందవాలని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరిచితిని. ఇది మీరు తెలియకుండా కృష్ణుల పదవాడు. ఫలం అంటే అర్థం ఏంటి? అన్ని జిల్లాలు ఫలం పొందని అంటున్నాడు. మనకు తెలుసు అపోస్తలుల పౌలు ఏర్పాటు చేయబడింది కేవలం అన్ని జిల్లాల గురించే. అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించాడు. ప్రకటించడం వల్ల ఏమైంది? ఆయన ఏమి సంపాదించాడా? ఏం సంపాదించాడు ఆయన వాక్యం అనే విత్తనం నాటితే ఆ విత్తనం చెట్టు అయ్యి చెట్టు నుంచి ఫలాలు వచ్చాయి. ఏంట ఫలము? వాళ్ళే క్రైస్తవులు. ఆయన ఏం చేశారండి? పౌలు గారు సువార్త వాక్యం బీజం నాటాడు. ఆ బీజం ఏంటైంది? పెరిగి పెద్దయి ఫలాలు వచ్చాయండి. ఫలం అంటే ఫ్రూట్స్ అంటే అర్థం ఏంటి? ఇది భౌతిక ఫలాలు కాదు చెప్తున్న మాట, కానీ ఆత్మ సంబంధం అంటే ఫలం అంటే అర్థం. ఇది ఆత్మఫలం కూడా అలా గలతీ 5:5లో ఆత్మఫలాలు ఉంటాయి, ప్రేమ, అటువంటి ఫలాలు అయితే కాదు. ఇక్కడ ఈ చేసిన వాక్యంకి వాళ్ళందరూ కూడా మారి అన్ని జీవులంతా చాలామంది మారారండి. అంటే వాళ్ళందరూ క్రైస్తవులు అయ్యారండి. ఎవరి వల్ల అయ్యారు? పౌలు వల్ల అయ్యారు. మీ పాయింట్ అర్థమవుతారా? పౌలు వల్ల అందరూ కూడా ఫలాలుగా మారి క్రైస్తవులు అయ్యారండి. అంటే పౌలు గారు అన్ని జీవులు ఎలాగా బోధిస్తున్న ఆత్మీయ ఇంకా ఫలాలు అంటున్నారండి. అదేవిధంగా మరి ఇంకా రోమ సంఘంలో కూడా ఇంకా వాక్యాన్ని బోధించి మీలో కూడా ఫలమైన పొందవలనని, అంటే ఫలం అంటే ఇదేదో ఆర్థికమైన సహాయం అని అర్థం చేసుకోకూడదు. ఇతరులు అన్ని జనులు ఏ విధంగా ఫలం పొందిన అర్థం అంటే చాలామంది మారారు కదండి. మారితే పౌలుకి సంతోషం కాదా? సువార్త వల్ల మారితే ఎంత ఆనందం అండి ఒక సువార్తగా బోధకుడికి. మీలో ఇంకా సువార్త ప్రకటన చేసి ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, మీ పట్ల ఉన్న వ్యక్తులు, మీ ఊళ్ళో ఉన్న వ్యక్తి, ఇంకెవరైతే మారిన వ్యక్తి ఎవరైతే వాళ్ళందరూ కూడా ఇంకా అటు ఫలం నాకు రావాలని అక్కడ పౌలు గారు ఆయన ఒక మాటను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. 5వదిగా పౌలు
కలిగి ఉన్న దృష్టిని బట్టి. పౌలు ఏం దృష్టి కలిగి ఉన్నాడు? ఆయన జీవిత ధ్యేయం ఏంటి? 19 వెళ్ళిపోదాం. గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనంత మట్టుకును రాములని మీకును సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. గ్రీసు దేశస్థులు కాని వారికి, సాధారణంగా యూదుల భాషలో యూదులందరూ వాళ్ళు ఎలా భావించారంటే, యూదులు అంటే భక్తిపరులు, సమరులు అంటే అన్ని జనులు, గ్రీకులు అంటే అన్ని జనులు, అలా యూదులు భావించేవారు. ఇక్కడ గ్రీకు వారు ఎలాగా భావించేవారు? గ్రీకులు జ్ఞానం ఉన్నవారిని గ్రీకులు అంటారు, జ్ఞానం లేని అనాగరిక ప్రజల్ని బార్బేరియన్స్ అని గ్రీకు వాళ్ళు అనుకునేవారు. అలా ఒక్కొక్క ప్రాంతం వారు వాళ్ళకు వారు జ్ఞానాలుగా బోధించేవారు, వాళ్ళు ఒక జనంగా పేర్కొనేవారు, మిగతా జనం వేరొక రకంగా పేర్కొనేవారు. మొత్తం మీద జనాందరూ ఒకటే. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి వాళ్ళని సెపరేట్ చేసేవారు. ఇక్కడ పౌలు గారు అంటారు మాట ఏంటంటే, గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకు మూడు నేను రుణస్థుడని అంటాడు. అంటే అందరికీ అని అర్థం చేసుకోవాలి. అందరికీ నేను రుణస్థుని అంటాడు. ఏంటి రుణస్థుని అంటే అర్థం ఏంటి? ఈయనే తప్పు చేశాడు, ఈయనే బాక్యం ఉన్నాడు. రుణస్థుని అర్థం ఏంటండి? ఉదాహరణకి ఏ అయిన వ్యక్తి రుణస్థుడు అంటే అర్థం ఏంటి? ఏ అయిన వ్యక్తి బి అయిన వ్యక్తికి కొంత డబ్బు అప్పిస్తే, 1,00,000 రూపాయలు అప్పిస్తే, బి అయిన వ్యక్తి రుణస్థుడు అవుతాడు. ఎవరికి? ఏ అయిన వ్యక్తికి. ఈయనే తప్పు ఉన్నాడు పౌలు గారు, సువార్త చెప్పడంలో అప్పు ఉన్నాడట. పౌలు చూసి ఎంత ఈ విధంగా ఆ మాట మాట్లాడాడు. రుణస్థుడు అంటే అర్థం ఏంటంటే, నేను ఇంకా సువార్త చెప్పాలి, వాళ్ళకి ఇంకా చాలా జనాలు ఉన్నారు ప్రపంచంలో, లోకం ఇంకా ఎంతమంది, అందరికీ రుణస్థుడు అంటాడు. ఏమిటి రుణస్థుడంటే సువార్త చెప్పడం రుణస్థుడండి పౌలు గారు అద్భుతంగా రక్షించబడ్డాడు యేసుక్రీస్తు ద్వారా. క్రీస్తు సంఘాన్నే బయలుదేరిన వ్యక్తి క్రీస్తుని చూసి దర్శనంలో క్రీస్తు ద్వారా రక్షణ పొంది, బాప్తిసం పొంది, ఆత్మీయ ఆనందం పొంది, అప్పుడే డిసైడ్ అండి. అప్పుడు అనిపించిన ఆత్మీయ ఆనందం అనిపించి, దీవులు అనిపించి, అబ్బా ఎంత గొప్ప దీవెన, నన్ను దేవుడు కనికరించాడా, తెలియక అవిశ్వాసం చేస్తున్నా అంటాడు కదా పత్రికలో ఒక మాటలో. అయినప్పుడు కూడా ప్రభు కరుణించి నన్ను ఎంత గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు అని కేవలం అనుకోవడం మాత్రమే కాకుండా, ఇది అందరూ అనుభవించాలి. ఈ ధన్యత, ఈ ఆత్మీయానందం ప్రతి ఒక్కరికి చేరవేయాలి ఉద్దేశంతో కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా సువార్త చెప్పాలి, సువార్త కొంచెం ఉన్నానని ఎంతోమంది సువార్త చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16-17 చదువుకున్నప్పుడు ప్రియులారా, నేను సువార్త ప్రకటించున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్త ప్రకటన భారం నా మీద మోపబడి ఉంది. అయ్యో, సువార్తను నేను ప్రకటింపపోయినట్టు నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినా గృహ నిర్వాహక నాకు అప్పగింపబడిను. సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద మోపబడి ఉంది. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఎంత గొప్ప సువార్త ఇక్కడండి పౌలు గారు, ఎంత గొప్ప కాంక్ష ఆయనకి, ఆత్మల భారం, ఆత్మను సంపాదించాలి. పౌలు గారు ఎలా చూస్తారంటే లోకాన్ని, అంటే మీకు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఆయన లోకం ఎలా కనబడుతుంటానండి, ఆయన కళ్ళతో చూసినప్పుడు ఎవరైనా మారు మనసులు ఎక్కడ రక్షలు ఎక్కడ వ్యక్తి కనబడితే, అయ్యో నా సహోదరుడు చనిపోతున్నాడు, నరకంకి వెళ్ళిపోతాడు, ఆయన చనిపోతే దేవుని నమ్ముకొని ఆయన వ్యక్తి మరణిస్తే నా పాపను కలిసి నరకంకి వెళ్ళిపోతాడు, అమ్మో నా సహోదరు వెళ్ళకూడదు
ఆయనకి సువార్త చెప్పాలి, సువార్త ద్వారా రక్షణలు తీసుకురావాలి అని ఆలోచగలుగుంటాడు. ఆత్మల భారం. పౌలు గారు పుట్టింది సువార్త సువార్త సువార్త, జీవితం మొత్తం సువార్త ప్రయాణాలు. సువార్త ప్రయాణాలు అన్నారు. సువార్త గురించి మొత్తం జీవితం అర్పించారండి. ఎంత గొప్ప కాంక్ష అంటే, ఒక్క వ్యక్తి ఎంతమంది లక్షల ప్రజలు మార్చారండి. ఎన్నో ప్రాంతాల్లో సంచరించి సువార్త ప్రకటన చేసి అందరిని మధ్యన ఎంతమంది క్రీస్తులోకి తీసుకొచ్చారండి. ఎంతమంది క్రీస్తులోకి తీసుకొచ్చారు. అదే 22 చదువుకుంటూ వచ్చినాము. మనతో కొన్ని పత్రిక 9:22 చదువుకుంటే, బలహీనలను సంపాదించుకుంటే బలహీనులకు బలహీనుడైతేని ఏ విధము చేత నేను పొందని రక్షింపవలనని అందరికీ అన్ని విధములు వాడిని అన్నాను. కొందరిని రక్షింపవలనని. సువార్త అంటే అర్థం ఏంటంటే, సువార్తలో రక్షించబడడం ఉంటుంది ఆత్మ. సువార్త అంటే మాట చెప్పడం కాదని పిల్లలు. సువార్త అంటే ఒక ఆత్మను రక్షించడం. ఏ విధం చేతనా సరే కొందరిని రక్షిస్తాను, అన్ని విధాలు వాడినే ఉన్నాను అంటాడు పౌలు గారు. ఎంత గొప్ప ఆసక్తి పిల్లలు పౌలు గారు. ఇటువంటి ఆసక్తి మనకు ఉందా? మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? ఎంతసేపు నేను, నా కుటుంబం, మన రొటేషన్లో తిరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు కూడా ఆదివారం చర్చికి వెళ్ళామా, ఇంటికి వచ్చాము, వారాలు అయిపోయింది. మళ్ళీ ఆదివారంకి వెళ్ళామా, ఇంటికి వచ్చాము, అయిపోయాయి, అంతే. అది కాకుండా వ్యక్తిగత మనం ఏం చేస్తున్నాం? సువార్త ఇప్పుడు ప్రకటించామా? మనం ప్రశ్నించుకుందాం. మన జీవితంలో ఒక్కసారైనా నీ చుట్టూ ఉన్న అన్నిటికీ నువ్వు సువార్త ప్రకటించావా? దేవుని వాక్యాన్ని చెప్పావా? సొంతాలు కాదని. సొంతాలు అంటే దేవుని ఎరగని ప్రజలు, సొంత కుటుంబ సభ్యులైనా అవ్వచ్చు, బయట వ్యక్తులు కావచ్చు. మన జీవితం కలిసి ఒక్కరిని ప్రశ్నించుకుందాం. దేవుని మనకి స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, సువార్త చెప్పడం మనకి ఆజ్ఞని చెప్పబడుతుంది. ఆజ్ఞ అది ప్రతి ఒక్క క్రైస్తవుడి మీద మోపబడి ఉన్న ఆజ్ఞ. మన పొందిన ధన్యకర జీవితాన్ని, మన పొందిన రక్షణ భాగ్యాన్ని మరొకరు చేరవేయాలంటే అది ప్రతి క్రైస్తవుడు ఆలోచిస్తే ఇంకా సువార్త ప్రకటించబడుతూ ఉంటుంది. పౌలు గారికి మరి ఇంకో జయం లేదు, వారికి అదే జీవిత జయం అండి. పౌలు గారికి మరొక ఆశయం, గోల్ అంటూ ఏం లేదండి. సువార్త ప్రకటించడమే. బ్రతికున్నంత వరకు కూడా ఒక కాలు లేదా, ఒక కాలు పోయిందా కుంటుకుంటూనే వెళ్తాను. ఒక కన్ను పోయిందా, ఒక కన్ను గుడ్వాడని వెళ్తాను. ఆల్రెడీ కన్ను పోయిందానికి, కన్ను పనిచేసే స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక కన్ను పనిచేయదు, ఏదో కన్నుల జబ్బు ఆయనకు ఉంది. ఎన్నో దెబ్బలు తిన్నాడు. అంగవైకల్యం ఉన్నా సరే ఆ విధంగా వెళ్ళిపోతున్నాడు ఆయన. ఒక చేయకపోతే ఒక చెయ్యి ఎందుకని అంటాడు. అది ఆయనకున్న తీవ్రమైన ఆకాంక్ష అండి సువార్త పట్ల. నా ప్రభువుని చేరవేయాలి నలుగురి మధ్యన. కానీ మనం మటుకు నాతో కలుపుకొని చెప్తానండి. అందరికీ నాకు నేను కూడా అందరికీ కలిపి చెప్తానండి. మనం ఒక చట్టంలో ఉండిపోతున్నాం. మన ఉద్యోగం, మన సరౌండింగు దాటి వెళ్ళటంలే. సువార్త ప్రకటింప చేయాలి. అది మన ప్రతి ఒక్కరి బాధ్యత మనం గుర్తు చేసుకోవాలి. సువార్త చెప్పాలని. దాన్ని పౌలు ఏమన్నా రుణాన్ని తీర్చుకోవడం అంటాడు. వాళ్ళకి సువార్త చెప్పాలి బాధ్యత నా మీద ఉంది, అది రుణాన్ని భావిస్తున్నాడు. మనం అప్పు భాగ్య పెడితే మనం ఎప్పటికీ అప్పు చెల్లించాలి కదా. వాళ్ళ మీద రుణం ఉంది, నేను చెల్లించాలని ఆ రుణంగా భావిస్తున్న పౌలు ఆ దృష్టితో వెళ్తున్నాడు. నిజంగా పౌరులకు ఎంత విశ్వాసం ఉందో, ఎంత ఇష్టమో దేవుడు అంటే. దావీదుకి దేవుడు అంటే ఎంత ఇష్టం, నేను ఒక్కసారి అనుకుంటూ ఉంటాను. దావీదుకి దేవుడు అంటే ఎంత ఇష్టమో పౌలు గారికి కూడా దేవుడు అంటే అంత ఇష్టం అని. దావీదుని ఇష్టానుసరి మనుషుడు అనేది దేవుడు చెప్పినట్టు పౌలు గారు కూడా ఇష్టానుసరి మనుషుడే. పౌలు కూడా దావీదు నాకంటే ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది పోలికలని. పౌలు గారు దావీదు కంపేర్ చేసుకుంటే ఇద్దరికి చాలా ఇష్టం దేవుడు అంటే. వాళ్ళందరూ మహాభక్తిపరులు, అందరూ మహాభక్తిపరులు అంట. వాళ్ళు ఎలాగంటే దేవునికి మొత్తం త్యాగం చేస్తారు జీవితాన్ని. వాళ్ళ విశ్వాసం వేరే, వాళ్ళ భక్తి వేరే, వాళ్ళ విశ్వాసం వేరే. మన విశ్వాసం భక్తి ఒక రేంజ్లో ఒక కొంత స్థాయిలో ఉంటుంది. కానీ వాళ్ళ భక్తి విశ్వాసం ఎలా ఉంటుందంటే
పరిపూర్ణ స్థాయి అండి. పరిపూర్ణ స్థాయికి వెళ్ళిపోయారు అందరూ కూడా. ఎంతలా అంటే ప్రాణాలు కూడా అర్పించే స్థాయికి వెళ్ళిపోయారు అందరూ కూడా. రైట్ ప్రియులారా, అది మనం ఎంతో నేర్చుకున్నాం. పౌలు గారు రోమపట్నంకి ఎందుకు వెళ్ళారు? ఒక 5 కారణాలు ఆలోచించాం. వాళ్ళ విశ్వాసంలో బలంగా ఉన్నారు. ఇంకా స్ట్రాంగ్ చేయడానికి వెళ్ళాడు. మరింతగా స్థిరపరచడానికి వెళ్ళాడు సంఘాన్ని. ఒక కృపవరం దయచేసి సహవాసం ద్వారా ఇరువురు ఆదరణ పొందాలని వెళ్ళాడు పౌలు గారు. ఫలం కోరాడు. వాళ్ళు ఇంకా మానవాళ్ళు ఉంటాయి, ఇంకా తిని వెళ్ళి ఇంకా స్ట్రాంగ్గా చేసి మరి ఇంకొంతమంది సంఘంలో రప్పించాలి, మరికొంతమంది క్రైస్తవులు ప్రయత్న ఉద్దేశంతో పౌలు గారు వెళ్ళాడు. సువార్త అనేది తన ఒక బాధ్యతగా పెట్టుకున్నాడు కాబట్టి, జీవితం దేని పెట్టుకున్నాడు కాబట్టి, రుణంగా చెప్పుకున్నాడు కాబట్టి, తనకున్న కలిగిన దృష్టిని బట్టి వెళ్ళాడు. ఇవన్నీ కూడా 5 కారణాలు. రోమల్లో సువార్త ప్రకటించడానికి ఇది ప్రధాన కారణాలు. ఇప్పుడు మనం వచనం మర్చిపోమండి. మధ్యలోని 10వ వచనంలో ఒక మాట ఉంటుంది మధ్యలో, అది మనం మిస్ చేసాం. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఇందుకు ఆయన కుమారుని, దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు కుమారుని సువార్త విషయమై మనం తెలుసు, చదువుకున్నాం. సువార్తలో మొత్తం కేంద్ర బిందువు యేసుక్రీస్తు వారే. క్రీస్తు మరణము సమాధి పునరుద్ధానమే సువార్త. సువార్త అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు ఎవరో చెప్పాలి, ఎందుకు వచ్చాడో చెప్పాలి, ఎందుకు మరణించడో చెప్పాలి, ఆయన వల్ల మనకు దొరికిన మేలేమో చెప్పాలి, క్రీస్తు పునరుద్ధానం అంటే చెప్పాలి. అవన్నీ కూడా సువార్త మిళితమే ఉంటాయి. సువార్తలో ప్రధాన కేంద్రం భాగము యేసుక్రీస్తు వారు. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమే నేను నా ఆత్మ యందు సేవించున్న దేవుడే నాకు సాక్షి. నేను దేవుని సేవిస్తున్నాడు అంటాడు తండ్రిని. దేవుడు నిన్ను దేవుని సేవిస్తున్నాను కదా, దేవుడు నా సాక్షి అంటున్నాడు. ఏ విషయం సాక్షి అంటున్నాడు ఇక్కడ? ముందు వచనంలో మీ గురించి ప్రార్థన చేస్తున్నాను, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాను. అది చూసారా? అది చాలా కఠినమైన మాట. నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను, మీ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇందుకు దేవుడు సాక్షి అంటున్నాడు. సాక్షికి పెట్టిన దేవుని పెట్టారండి, మనిషిని పెట్టలేదు. అమ్మో, దేవుని సాక్షి పెట్టడమా అంటే నేను అబద్ధం ఆడలేదు. ఏదో మీరేదో మీకు మీ దగ్గర మెప్పు పొందాలని ఈ పత్రిక చదివితే మాకు ప్రార్థన చేస్తున్నాడు, మేమంటే గొప్ప ఇదిగా ఉన్నాం, మీరు తెలియపోయినా సరే మీరు గొప్పగా అనుకుంటే చెప్పట్లేదు. అక్కడ దేవుడు సాక్షిని దేవుడి మధ్యవర్తికి పెడుతున్నాడండి పౌలు గారు. అంతగా స్ట్రాంగ్గా, అంతగా నిష్కపటంగా ఉన్నాడు పౌలు గారు. అబద్ధం అనుకుంటే ఉన్నదన్నట్టుగా దేవుడే సాక్షిగా పెట్టాడు. అంటే ఇంకా సర్వసత్యము, దీనిలో అబద్ధం లేదు అని చెప్పడానికి మాట్లాడాడు. రైట్, ఇది ఇంతవరకు మనం నేర్చుకున్నాం మాటలు. రోమపత్రిక 8 నుంచి 15 వచనాలు నేర్చుకున్నాం. 16, 17 వచనాలు, 2 వచనాలు చాలా అద్భుతమైన సత్యాలు ఇంకా ఎంత ఉంటుంది కాబట్టి ఆ 2 వచనాలు మనం నెక్స్ట్ వీడియో ధ్యానం చేద్దాం. ఆ 2 వచనాల్లో చాలా మటుకు చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఆ 2 వచనాలు మనం వచ్చే ఎపిసోడ్లో మన ప్రభు చిత్తం అయితే, దేవుని చిత్తం అయితే మనం వచ్చే ఎపిసోడ్లో ధ్యాన ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు వాక్యాన్ని ఓపికగా విన్న సహోదరులందరూ నా యొక్క వందనం తెలియజేసుకుంటూ ప్రభు చిత్తం అయితే మరొక ఎపిసోడ్లో మనం కలుద్దాం. అందరికీ వందనాలు.